నమో వెంకటేశాయ. వెంకటేశ్వరం నా గోవింద గోవింద. ఇవాళ మేమందరం కూడా ఒక 40 మంది ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారితో పాటు మొత్తం దేశంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి జరిగిన అపరాధాన్ని మన్నించమని ఆయనతో పాటు ఆయనకి మద్దతుగా 11 రోజులు, ఒక్క రోజు నుంచి మొదలుపెట్టి 11 రోజులు దీక్ష తీసుకున్నాం. ఆ దీక్ష ఏంటంటే ప్రాయశ్చిత దీక్ష. లడ్డూలో అపరాధం జరిగింది అనేది విన్నాం, ల్యాబుల్లో వచ్చింది కాబట్టి. దాంతోపాటు అదే నెయ్యి ఏ యజ్ఞాల్లో వాడారో తెలీదు, ఏ మిగిలిన ప్రసాదాల్లో వాడారో తెలీదు. ఇదంతా విన్నాం కాబట్టి హిందూ ధర్మానికి ఎప్పుడు కూడా ఇలాంటి అన్యాయం జరిగితే యూనిటీగా ఒకే విధంగా ముందుకు రావాలి అనే ఒక పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ముందుకు వచ్చాం. అందరము కూడా ఆయనకు మద్దతుగా అందరం వచ్చాం. దీంతో పాటు ఒక్క మాట నేను చెప్పాలి, దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనేది ఎప్పుడు కూడా హిందూ ధర్మంలో ఉంది. ఆ హిందూ ధర్మంలో ఉన్న దానికే ఇవాళ దశావతార వెంకటేశ్వర స్వామిగా దశావతారాలు ఒకే స్వామిలో విమడీకరించి ఇక్కడ జరిగింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఈ దీక్ష తీసుకున్నాము. అలాగే ఆ దుష్టుల్ని శిక్షించడానికి ఆ స్వామి ఆయనంతటా ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి దుష్టుల్ని శిక్షిస్తాడు, ఇలా ఇంత అపరాధం చేశారు కాబట్టి. ఎందుకంటే అదే క్రిస్టియానిటీలోనో ముస్లింలోనో ఏదన్నా ఇది జరిగితే ఒక్కళ్ళు కాదు, అసలు అది దాని గురించి తెలియని వాళ్ళు నిజంగా జరిగిందో లేదో తెలియదు. అందరూ కూడా ఒక యూనిటీగా అందరూ వచ్చేసి ముందుకి దేశం అల్లకల్లోలం చేసేస్తారు. కానీ ఇక్కడ ఈ సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఓర్పు 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 ఆ రాక్షసుల యొక్క అంతానికి దగ్గరగా అయిన తర్వాత ఓర్పు కావాలి అని చెప్పి మాకు చెప్పిన పురాణాలు ఇతిహాసాల నుంచి నేర్చుకున్నాం. కాబట్టి భగవంతుడికి వదిలేస్తూ మేము కూడా వాళ్ళకి సరైన శిక్ష పడాలని చెప్పి కోరుతూ 11 రోజుల దీక్షలో చెప్పులు లేకుండా కింద నడవాలి, అంతా కూడా రోజు 11 ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి చేయాలని చెప్పారు స్వామివారు. ఇదిగా మేమందరం ఆచరించడానికి ఇక్కడికి వచ్చాము. నమో వెంకటేశాయ. ఇప్పటి వరకు దేశంలో ఎవరూ చేసిన తప్పుకి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేస్తారంటే దీనిపై మీ అభిప్రాయం అసలు ఆయన చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరో ఒకళ్ళలో భగవంతుడు దూరతాడు. నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారిలో వెంకటేశ్వర స్వామి అన్ని విధాలుగా దూరి నువ్వు ముందుకు రా, నీ వెనకమాల మేమందరం ఉంటారు, భక్తులందరూ ఉంటారు అని చెప్పి ఆయన నా ఒక్కడి కోసం కాదు, నా ఒక్కడి కోసం అయితే కోట్లు సంపాదించుకోవటానికి హీరోగా చేయొచ్చు చాలు. అట్లా కాకుండా డిప్యూటీ సీఎంగా వచ్చినా కూడా ఆయన వారాహి దీక్ష చేశారు. దాని తర్వాత ఎక్కడ ఇది చేసినా కూడా అపరాధం జరిగిన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి అని చెప్పి స్వామికి మానవులుగా మేమందరము కూడా కోరుకోవాలని ఆయన దీక్ష చేపట్టారు. వెమ్మటే ఆ దీక్షని మేమందరం కూడా సమర్థిస్తూ ముందుకి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ ఆవు నెయ్యి అనేది ఒరిజినల్గా అసలు సంవత్సరాల తరబడి ఉన్నా కూడా పాడవదు. కానీ ఇవాళ ఆ లడ్డు తిన్నవాళ్ళము ఎవరికన్నా పెట్టినా కూడా నేనే ఈ మధ్య వెళ్ళొచ్చా తిరుపతి, అది పెట్టినందుకు నాకే వాంతి వచ్చేస్తుంది. ఇలాంటి సన్నాసులు దేశాన్ని పాలించడానికి ఎందుకు వచ్చారు? సమాన ధర్మము సమాన న్యాయం అనేది లేకుండా వాళ్ళ క్రిస్టియానిటీని నా ఉద్దేశంలో అయితే మాత్రం అదే వాళ్ళ ఇదిని పెంపొందించుకోవటానికి ఇది వరకు ఎప్పుడు కూడా తిరుమలలో లేదు. మద్యం కానీ ఇట్లా ఏది కూడా అంత అవహేళన అయిపోయేటట్టు హిందూ ధర్మాన్ని చేశారు. ఇలాంటి సన్నాసులు ఇలాంటి పనికి మాలిన ఎదవలు ఉన్నంత కాలము కూడా మా హిందూ ధర్మాన్ని మేము రక్షించుకోవటానికి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ముందుకు వచ్చామని చెప్తూ ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మాట్లాడే పనికిరాని వాళ్ళందరూ కూడా ఆ నెయ్యి గురించో ఆ ప్రసాదం పవిత్రత గురించో తెలియని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒకరోజు 7 రోజుల్లో పాడైపోతుంది నెయ్యి, సంవత్సరాల తరబడి ఉండదంటున్నారు. అసలు గోమాత గురించి వాళ్ళకి తెలిస్తే కదా. గోమాతలో సర్వలోకాలు ఉన్నాయి, సర్వ జగత్తు కూడా గోమాతలో ఉంది, గోవు యొక్క తోకలో ఉన్నాయి, గోవు పంచంలో ఉన్నాయి. అంతా కూడా వాళ్ళకి తెలియక ఇదంతా కూడా వాళ్ళ చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవటానికి మళ్ళీ పిచ్చి అబద్ధాలన్నీ ఆడుతున్నారు. ఆ అబద్ధాలన్నిటికీ భగవంతుడే శిక్ష వేస్తాడని మా అందరి నమ్మకం. దీనికి మేము మద్దతుగా ఇటు వచ్చామన్నమాట. నమో వెంకటేశాయ. మీకు మా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, నేను చిన్నపిల్లప్పుడు 5 ఏళ్ల పిల్లప్పుడు చంటిబిడ్డ నొప్పి వచ్చి చచ్చిపోయానని చెప్పేసి అందరూ అరుగు మీద పడుకోబెట్టేశారు అమ్మాళ్ళు. అన్నయ్య వాళ్ళందరూ కూడా మీ చెల్లి చచ్చిపోయిందంటే అందరూ ఏడ్చుకుంటూ వచ్చారు. ఆ రోజుల్లో మా అమ్మ 7 ఊళ్ళు కాలి నడకన జోగి అడుగుతూ మా పిల్ల బతకాలి, 7 ఊళ్ళు జోగి అడుగుతాను అని చెప్పి వచ్చారు. ఆ తీరుగా చచ్చిపోయిందని నేను వెంకటేశ్వర నన్ను బతికించి ఇవాళ చాలా చిరు ఉద్యోగంలో నన్ను ప్రవేశపెట్టి 15 ఏళ్ళకి ఎక్కడికి నక్కకి నాగలోకానికి తేడా ఉన్నంత హై పొజిషన్లో నన్ను రిటైర్ చేశారు. మా వెంకటేశ్వర ఉన్నారు అనేది నమ్మకం కోసం నేను వాళ్ళ దుఃఖం కూడా వస్తాను ఆనందంతో. అందుకని మళ్ళీ చెప్తున్నా, ఇవాళ రాత్రి 10ంటికి మాకు ఫోన్లు వచ్చినాయి. ఈ అన్నపూర్ణ గారు అనే ఆవిడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మనందరం రావాలి, మీరు ఎంతవరకు వస్తారు అనేసరికి ఎవరు కూడా నువ్వు అలా ఇంట్లో మొగుళ్ళేంటి పిల్లలేంటి ఏమీ లేదు.
మన వెంకటేశ్వరంకి జరిగిన అపరాధాన్ని మనం కాపాడుకోవాలి. మన వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చేటట్టు స్వామికి రక్షించదండి అని ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి మళ్ళీ ముందుకు రావాలని 11 రోజులు దీక్ష తీసుకున్నాం. ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఇవాళ స్వామి యొక్క దయ తలుచుకుంటే మాకు. అందుకే నా పేరు కూడా అదేను, వెంకటదుర్గ భాస్కర్ మంగతాయ. వెంకటేశ్వర స్వామికి చేసిన అపరాధానికి, ఆ తప్పుకి ముందు స్పందన ఇలా జరిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించి దీనిని మనం వెంటనే అందరూ ఇతరులు కూడా బాగుండాలి కాబట్టి దాని గురించి ఇది చెయ్యాలి అని ఈ యాగాన్ని మొదలుపెట్టారు కదా. ఏ విషయంలో అయినా సరే ముందే ఉంటారు. తర్వాత మొన్న జరిగిన తుఫానులో కూడా ఆయనకు వచ్చి కనిపించలేదు అని ప్రజలు చాలామంది అనుకున్నారు. అయితే ఆయన వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు అని ఆయన ముందుకు రాలేదు. ముందుకు రాకపోయినా ఆయన వెనకున్నా ముందున్నా ఆయన నడకంతా అలానే ఉంటుంది. 20 కోట్లు మొత్తం ఎక్కడ వినకూడన్న విషయం అది. 20 కోట్లు స్పాట్లో అందించారు ప్రజల కోసం. అలాంటి వ్యక్తి ఆయన. ఏ దీక్ష తీసుకున్నా, ఏ విషయాన్నైనా ముందుకొచ్చి వ్యక్తి ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలు మనకి ఎప్పటికైనా ఏ దానిలో అయినా సరే, ఏ విషయాన్నైనా సరే అలానే జరుగుతాయండి. ఆయన తీసుకుని అంత పర్ఫెక్ట్. ఏ విషయమైనా మన దీనిలో మనకేమీ ఉండకూడదు, కల్మషం అనేది ఉండకూడదు, కలుషితం ఉండకూడదు, దేన్ని మనం ఆశించకూడదు, అది మందే అనే చేసే వ్యక్తిలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఉంటారండి. ఆయనే మనకు ముందంజ. ఆయన ఆశయాలు తీసుకున్నామంటే మన దేశం చాలా వరకు బాగుంటుంది, చాలా వరకు ముందుకు వెళ్ళగలుగుతాము, చాలా బాగుంటుంది. ఓం నమో వెంకటేశాయ. అయితే ఇంకొకటి ఏంటంటే తిరుపతిలో ఇది కల్తీ జరుగుతుంది. తిరుపతి బ్రాహ్మణులు తిన్నారు, వర్క్ చేసేవాళ్ళు తిన్నారు, ప్రజలు తిన్నారు. ఇది జరుగుతున్నప్పుడు ఎవరు ఒక్కళ్ళలో కూడా ఎందుకు స్పందన రాలేదు? ఇది జరిగిందండి, ఎవరు ఒక్కళ్ళకన్నా ఉండాలిగా. ఏమండి ఇలా కల్తీ జరుగుతుంది, ప్రజలు జరుగుతుంది, దేవునికి జరుగుతుంది, వేడుకొండల స్వామితో ఏళన చేసుకోకూడదు అని లేదండి. పార్టీ అయినా ఎవరైనా ఒకళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రండి అని ఎందుకు నిలబెట్టిన రోడ్డు మీదకి? ఒకళ్ళ నిలబడే వాళ్ళు ఉండాలి, ఒకళ్ళ బయటికి తేగలిగే వాళ్ళు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి బయటికి తేకూడదు, ప్రతి వ్యక్తి ఉండాలి. ఆ రోజుల్లో ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు ఉంటేనే అప్పుడే బయటకు వచ్చేది. 5 సంవత్సరాలు అంతా అయిపోయిన తర్వాత కల్తీ ఇప్పుడు వచ్చింది అని తీసుకొస్తే మనల్ని హేళన చేస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? మీరు లడ్డూలు తినలేదా? మీరు తిరుపతి తినలేదా? తిరుపతిలో ఉన్న అందరు ఎవరు ఏం చేశారు? ఓం నమో వెంకటేశాయ. రామాంజుల వారు ఆ రోజు ఏం చేశారు? తిరుపతి ఇలా నాశనం అయిపోద్దని, అందరి చేతుల్లో పడిపోద్దని జీర్ వ్యవస్థ పెట్టారు. జీర్ వ్యవస్థ ఉంటే ఇలాంటి లోపాలు ఏమీ జరగకుండా తిరుపతి చక్కగా జరుగుద్ది పరిపాలన అని జీర్ వ్యవస్థ పెట్టారు. ఆ జీర్ వ్యవస్థ తీసేసి ప్రభుత్వ పాలన చేసుకున్నారు. ఎందుకని? తిరుపతి దేవుడి సొమ్ము తినేయాలని వీళ్ళందరూ. ప్రభుత్వానికి ఎందుకు అసలు తిరుపతి అసలు జీర్ వ్యవస్థ అప్పచెప్పండి, అప్పచెప్తే జీర్ వ్యవస్థ శుభ్రంగా చూసుకుంటుంది. వేయికాడ మండపం పాల్గొట్టినప్పుడే మన హిందువులందరూ ఊరుకున్నారు. అప్పుడే ఒక యూనిటీగా ఉండి మనం అందరం పోరాడితే ఈ లడ్డు విషయానికి వచ్చేవాళ్ళ. ఈ లడ్డు విషయం తెలిసి పవన్ కళ్యాణ్ గారు ముందు రాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతా తెలుస్తుంది. ఆ వేయికాళ్ళ మండపానికి ఎప్పుడు ఎవరు ఊరుకున్నా అందరూ మెదలకుండా నోరు మూసుకుని కూర్చుంటారు కదా. వేయిపోయాళ్ళ మండపం కట్టలేదు కదా, మనం అందరూ ఊరుకోబట్టే కదా ఇంతవరకు వచ్చింది. మరి ఇట్లా ఊరుకుంటే మన దేవాలయాన్ని నిలుస్తాయా? హిందువులా మేల్కోండి. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఒక్కసారి రాత్రి పూట 10 అయిపోయింది. అప్పుడు ఒక్కసారి పిలిచాను అందరినీ మద్దతుగా, రేపు ఉదయం దీక్ష తీసుకోవడానికి వస్తారా అని. అందరూ 50 మంది వచ్చి ఎంతో ఆనందంగా వాళ్ళు మద్దతుగా ఉండి దీక్ష తీసుకోవడానికి ముందుకొచ్చారు. నాకు చాలా సంతోషం. ఇది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షములే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ ప్రసాదానికి కలిగిన ప్రసాదమే కాదు, అసలు ఆ దేవాలయాలకి జరుగుతున్న అపచారాలకి మనం ఎలాంటి ప్రాయశ్చిత్తం చేయవలసిందే అందరం. ప్రపంచ దేవాలయాల్లో మన తిరుపతి దేవస్థానానికి విశిష్ట స్థానం ఉంది. పవిత్ర దేవాలయంలో కూడా ఇలాంటి అపచారాలు చేయడం అంటే చాలా నికృష్టమైన చర్య. ఎవరం సహించేది లేదు. మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిది. ప్రతి హిందూకి ఆ బాధ్యత ఉన్నది. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలుద్దాం. సనాతన ధర్మం అంటే అది ఏదో మత సంబంధమైన అది అనుకుంటున్నారేమో. కేవలం మత సంబంధమైనది కాదు. నీతి, నిజాయితీ, విజ్ఞత, అన్ని రకాల మానవత్వ విలువలు అవన్నీ కూడుకున్న నడవడిక ఉన్నదాన్నే సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించేది హిందువులు.